ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. సుభాష్ శర్మ గురూజీచే తంత్ర సాధనలో ప్రత్యక్ష పరిష్కార మార్గాలు సవివరంగా తెలియజేసే ప్రయత్నం చేస్తోంది మీ జాహ్నవి. అయితే మీకు ఎలాంటి సమస్యలు, సందేహాలు ఉన్నా సవివరంగా మీరు కమెంట్స్ రూపంలో కానీ లేదంటే వాట్సాప్లో మెసేజ్ రూపంలో కానీ ఖచ్చితంగా తెలియజేయగలరు. ప్రతి ప్రశ్నకి సమాధానం తెలియజేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. మరి టాపిక్లోకి వెళ్ళిపోదామా? నమస్కారం గురుగారు. శ్రీమాత్రి నమః. గురువుగారు, క్రితం వీడియోలో మీరు అన్నారు మనకు దూరమైన వాళ్ళు సైతం దగ్గర చేసుకోవచ్చు అని. అంటే నిజంగా ఒక్కొక్కసారి మనకు చాలా ఇష్టం మన స్నేహితులు లేదా మనకు బాగా క్లోజ్ బంధువులు, ఇలాంటి వాళ్ళు మనల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తూ ఉంటారు. మన ఏంటంటే దూరం అయిపోతూ ఉంటారు. నీతో మాట్లాడిన ఇది చిన్న చిన్న అపార్థాలే పెద్దవాటికి, కానీ మనం బాధపడుతూ ఉంటాం. నిజంగా ఈ స్థితి నుంచి కూడా బయటకు రావచ్చా అంటే మీరు చెప్పగానే ఇందాక అదొకటి అనిపించింది. అలాంటి స్థితి నుంచి కూడా మనం బయటకు వచ్చి చక్కగా దూరమైన వాళ్ళని సైతం మరీ దగ్గరగా మళ్ళీ ఉండి హ్యాపీ లైఫ్ లీడ్ చేయడం సాధ్యమేనా? దీనికి తాంత్రిక పరమైన సాధనలు ఏముంటాయి, అసలు ఏం రెమెడీస్ ఉంటాయి? ఇదే కాకుండా దాదాపుగా ప్రతి ఒక్క భార్య కోరిక భర్త తనతో ఉండాలని, భర్తని కొంగును ముడేసుకోవడం నిజంగా సాధ్యమా? ఈ సాధనలో అవి కూడా ఉంటాయంటారా? తప్పకుండా ఉంటాయమ్మా. శాస్త్రం నందు ఇది లేదు ఇది కాదు అనేటటువంటిది ఏమి చోటు ఉండదు దానికి. అది చెప్పే ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతీ హిసా బలాయ కృషమోహాయ మహామాయ ప్రయశ్చతి. చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే కలియుగంలో ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో ప్రతి ఒక్క చిన్న మాటకు అయిన వాళ్ళని దూరం చేసుకుంటున్నారు. బంధువులు ఏ బ్లడ్ రిలేషన్ అయినా సరే, స్నేహబంధం అయినా సరే, వెల్ విషర్ అయినా సరే, తన మంచి కోరేటటువంటి వ్యక్తి అయినా సరే, ఎవరైనా కావచ్చు. బికాజ్ రిలేషన్షిప్ ఎలాంటిదైనా కావచ్చు, ఒక చిన్న చిన్న మనస్పర్ధలకే మనుషుల్ని దూరం చేసుకుంటున్నారు. అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఉంది. అలాంటి ఈ జనరేషన్లో మీరు అన్నట్టుగా ఇది చాలామందికి కనెక్ట్ అయిపోతుంది. చాలామందికి ఎందుకు అంటే చాలామంది చిన్న చిన్న విషయాలకు సంవత్సరాల నుండి దూరం పెట్టేస్తూ ఉన్నారు. మొన్న రీసెంట్లీ ఒక క్లయింట్ వాళ్ళ రిలేషన్ అంటే మీన్స్ అన్నయ్య వాళ్ళ చెల్లెలు వచ్చేసి చాలా బాధపడుకుంటూ, ఏమండి నాకు పెళ్ళయిందండి, చాలా అంటే మా అన్నయ్యతో చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళము, మా ఇద్దరు అన్న చెల్లెల బంధం అట్లా ఉండేదండి, నాకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళు నా అన్నయ్య నాకు ఎప్పుడు తోడుండే. అలాంటి అన్నయ్య ఒక్కసారిగా నన్ను దూరం పెట్టేశాడండి, అసలు ఏమైందో తెలియదు, ఏ ఇబ్బందిని ఏం చిన్న మాట అనుకున్నది లేదా, కానీ సడన్గా ఈ రకంగా దూరం పెట్టేశారండి అని చెప్పేసి చెప్తే ఆమె చెప్పే మాటలలో కళ్ళలో బాధ చూడలేకపోయానమ్మా. అంత విషాదము ఆమె. అంటే ఒక సపోర్టింగ్ వెనక ఒక బ్యాక్ సపోర్ట్ లేకపోతే ఎవరికైనా సరే చాలా నరకప్రాయంగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. కట్టుకున్న భర్త అయినా సరే, కట్టుకున్న భార్య అయినా సరే, ఒక సపోర్టింగ్ లేకపోతే ఎవరికైనా అది ఒక నరకప్రాయము అని చెప్పుకోవచ్చు. చూడ్డానికి అన్నీ ఉంటాయి, ఇల్లు ఉంటాయి, బంగ్లాలు ఉంటాయి, మెడలు ఉంటాయి, తిరగడానికి కార్లు ఉంటాయి, కానీ ఆప్యాయంగా మాట్లాడడానికి ఒక మనిషి లేకపోతే జీవితం వృధా. ఒక మనిషి ప్రేమగా మాట్లాడకపోయినా, ఒక మనిషి మన వెల్విషర్గా ఉండకపోయినా, మన మంచి కోరేటటువంటి ఒక మనిషి మన పక్కన లేకపోయినా మన జీవితం అనేటటువంటిది ఇక ఒక దుర్లభమైనటువంటి జీవితం. అంటే చూడ్డానికి అన్నీ ఉంటాయి, కంటి ముందు అన్నీ కనిపిస్తాయి, కానీ ఏది నాది కాదు అన్నట్టుగా ఉంటుంది. మనిషి ఇక్కడే ఉంటాడు, ఆలోచనలు ఎటో తిరుగుతూ ఉంటాయి. అంటే బికాజ్ మనం ఎంతో ఇష్టపడుతున్నటువంటి వ్యక్తి మన పక్కన లేకపోతే ఆ మనసుకి కలిగే పెయిన్ అది అంటే వర్ణనాతీతం, అది చెప్పుకోలేము ఎవరితో. కొన్ని ఇబ్బందులు ఎట్లా ఉంటాయంటే మన ఫ్రెండ్స్తో షేర్ చేసుకోగలుగుతాము, మన అయిన వాళ్ళతో షేర్ చేసుకోగలుగుతాం, కానీ మనం ఎవరితో షేర్ చేసుకోలేనటువంటి కొన్ని విషయాలు ఉంటాయి. అది ఎవరితో షేర్ చేసుకుంటామంటే కట్టుకున్న భర్తతో కానీ, లేదా ఇంట్లో ఉన్నటువంటి అమ్మతో కానీ, లేదా అన్నయ్యతో కానీ, లేదు మనకు ఇక బాగా వీళ్ళంటే నమ్మకము అనుకున్నటువంటి ఒక వ్యక్తితో కానీ, ఇక ఎవరితో చెప్పుకోలేనటువంటి విషయాలు కూడా వాళ్ళతో చెప్పుకుంటాం. బికాజ్ అలా చెప్పుకోవడం ద్వారా మనసు తేలికైపోతుంది. ఆలోచనలు కూడా ఎక్కువగా ఆలోచించకుండా, అరే నేను నీతో చెప్పుకున్న ఏదో ఒక సహాయం దొరకకపోదు అనే ఒక కాన్ఫిడెన్స్తో చాలామంది ఉంటూ ఉంటారు. మీరు అన్నట్టుగా సనాతన ధర్మంలో శాస్త్రమునందు దీనికి కూడా
తాంత్రిక విధానంలో ఋషులు మునులు ఎప్పుడో దీని గురించి చెప్పేశారు. ఎందుకంటే వాళ్ళు భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు వస్తాయి, మనుషుల మధ్య దూరం పెరిగిపోతుంది. ప్రతి ఒక్క ఇది ఋషులు మునులే కాదు, సాక్షాత్తు శ్రీ పూతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కూడా చెప్పారు. రాబోయే తరాలలో చిన్న చిన్న మనస్పర్ధల వల్ల, డబ్బు అనేటటువంటి మానసిక జబ్బు వల్ల ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వస్తాయి. మనుషులు కొట్లాడుకుంటారు, ప్రతి ఒక్క చిన్నదానికి మనుషులు దూరం అయిపోతారు, దానికి అనేక కారణాలు ఉద్భవిస్తాయి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం అది కంటితో చూస్తూ ఉన్నాము. ఎంతోమంది చిన్న చిన్న సమస్యలకు కూడా భార్యాభర్తలు విడిపోతున్నారు, కోర్టుల దాకా వెళ్ళిపోతున్నారు, కేసులని కొట్లాడుతున్నారు. అలాగే ఒక కడుపున పుట్టినటువంటి బిడ్డలు కానీ, ఒక కడుపున పుట్టినటువంటి అన్నదమ్ములు కానివ్వండి, ఇలా ఎవరైనా సరే ఏ రిలేషన్షిప్ తీసుకున్నా సరే ప్రతి ఒక్క చిన్న కారణానికి విడిపోతున్నారు. మనం ఎంత చిన్నప్పటి నుండి ఎంతో ప్రేమగా ఉంటామండి. అన్నదమ్ములు కానివ్వండి, అక్క చెల్లెలు కానీ చాలా ప్రేమగా ఉంటారు. అలాంటి సమయాల్లో వాళ్ళు ఎలాగైతే పెరుగుతూ వస్తున్నారో వాళ్ళ జీవితంలో కూడా దూరం అనేటటువంటి పెరిగిపోతూ ఉంది. అంటే చిన్నప్పుడు ఉన్నటువంటి ఆ ఆనందమైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం పెద్దగైన తర్వాత మారిపోతుంది. ప్రేమగా మాట్లాడదాము అంటే మాట్లాడలేని సిచ్యువేషన్లు, అవి ఎన్నో రకాలుగా జనరేషన్ మారుతుంది, ప్రేమలు మారిపోతున్నాయి, ఆప్యాయతలు అన్నీ మారిపోతున్నాయి. కానీ ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో మీరు అన్నట్టుగా రిలేషన్షిప్స్ ఏవైనా ఉన్నాయి అంటే అది భార్యాభర్తల మధ్య మీరు అన్నట్టుగా ఒక భార్య తన భర్త చెప్పినట్టుగా వినడానికి ఎన్నో రకాలైన మార్గాలు ఉన్నాయి. అలాగే ఒక రిలేషన్షిప్ మళ్ళీ నాకు శత్రువుగా అనుకున్నటువంటి వాడు మళ్ళీ నాకు మిత్రుడైతే ఆ ఆనందం చెప్పలేనటువంటిది. అంటే ఉదాహరణకు ఒక ఫ్రెండ్షిప్ ఉంది, చిన్నప్పటి నుంచి చాలా ఫ్రెండ్స్గా తిరిగారు, ఒక చిన్న మనస్పర్ధ వల్ల దూరం అయిపోయారు, ఒక 2-3 సంవత్సరాలు మాట్లాడుకోలేదు. అలాంటి వ్యక్తి సడన్గా ఫోన్ చేసి ఎలా ఉన్నావు అని అడిగితే ఆ ఆనందం చెప్పలేనటువంటిది 100% సాధ్యపడుతుంది. అలాగే భార్యాభర్తలు ఉన్నారు, చిన్న విషయానికి దూరం అయిపోయారు, ఇక నీకు నాతో పడదు అని చెప్పేసి విడాకుల దాకా వెళ్ళిపోయారు. అమ్మాయికి విడాకులు ఇష్టం లేదు, అబ్బాయికి విడాకులు ఇవ్వాలని చెప్పి కోర్టులో కేసేశారు. లేదా ఆ అమ్మాయికి అబ్బాయి అంటే ఇష్టం లేదు, అమ్మాయి తొందరపడి కోర్టులో కేసు వేసేసింది. ఇక సడన్గా ఆ వ్యక్తి, అమ్మాయి అయినా సరే అబ్బాయి సరే, ఒక భార్యకు ఫోన్ చేసి ఎలా ఉన్నావు అని అడిగితే ఆ భార్య ఎంత ఉప్పొంగిపోతుంది. అంటే అప్పటి వరకు లేనటువంటి ప్రేమ ఒక్క ఫోన్ చేసి మాట్లాడితే నిజంగా ఆ పెయిన్, ఇన్ని సంవత్సరాలు పడుతున్న పెయిన్ ఒక్కసారికి మర్చిపోతాము. అంత శక్తి మాటకుంటుంది. అలాగే మీరు అన్నారు ఇలాంటివి సాధ్యపడతాయా అని. తంత్రశాస్త్రంలో సాధ్యపడదంటూ ఏదీ లేదు. అలాంటి విషయం పార్వతీ పరమేశ్వరులు కూడా చాలాసార్లు అయింది. పురాణాలలోకి వెళితే పార్వతీ పరమేశ్వరులు ఎన్నోసార్లు దెబ్బలాడుకున్నారు, ఎన్నోసార్లు విడిపోయారు, మళ్ళీ కలిశారు. ఇలా పురాణాలు అనేటటువంటివి ఎన్నో రకాలైన ధర్మ సందేహాలను నివృత్తి చేసినటువంటి శాస్త్రం ఏదైనా ఉంది అంటే అది మన సనాతన ధర్మ శాస్త్రం ఒకటే ఉంది. ఇందులో కాదు, లేదు, ఇది రాదు, ఇది పోదు అనేటటువంటి అంశాలకు తావు లేదు. ప్రతి ఒక్క సమస్యకు మీకు ఏదైనా పరిష్కారం కావాలి, మీకు ప్రపంచంలో ఎక్కడ సమస్యకు పరిష్కారం దొరకడం లేదు, నాకు ఈ సమస్యకు ఏదైనా సరే సొల్యూషన్ కావాలి అంటే అది కేవలం తంత్రశాస్త్ర విధానంలోనే దొరుకుతుంది. మనకు ఇష్టమైనటువంటి వ్యక్తి మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, మళ్ళీ వాడంతటా వాడే రావాలి లేదా ఆమెంతటా ఆమె రావాలి అని అనుకుంటే తంత్రశాస్త్రంలో వశప్రయోగము అనేటటువంటి విధానం ఒకటి ఉంటుందమ్మా. ఆ వశప్రయోగం అనేటటువంటిది చేస్తే గనక ఎవరైనా సరే ఆ వ్యక్తిని మన దగ్గరికి వచ్చేలా, మన ముందర నిలబడేలా చేసేటటువంటి ప్రయోగం వశప్రయోగము అని. నెగిటివ్ కాదు. ఇంకోటి, ఈ వశప్రయోగం అనేటటువంటిది కూడా ధర్మబద్ధమైనటువంటి కోరిక, న్యాయబద్ధమైనటువంటి కోరిక, ఇతరులకు ఎలాంటి హాని చేయలేనటువంటి కోరిక అయితేనే ఆ ప్రయోగం అనేటటువంటిది ఉపయోగపడుతుంది. అంతేకాని ఏమంటే గురుగారు నేను ఈ అమ్మాయిని ఇష్టపడుతున్నాను, ఆమె ఎలాగే నా దగ్గరికి రావాలండి అంటే కాదు. ఇంకోటి, నాకు డబ్బు అంటే చాలా ఇష్టమండి, నాకు వశప్రయోగం, డబ్బు కావాలి, అలాంటి దానికి ధర్మబద్ధమైనటువంటి ఏ కోరికనైనా సరే ఇట్టే నెరవేర్చేటటువంటి ప్రయోగము వశప్రయోగము. ఇందులో చాలా ప్రయోగాలు ఉంటాయి. మళ్ళీ ఇది మంచి కోసం ఉంటుంది, చెడు కోసం ఉంటుంది, అనేక రకాలుగా ఉంటుంది. దీనికి వశప్రయోగము అని ఎలాగైతే మనం పోయిన వాళ్ళని మనం దగ్గర చేసుకోవచ్చో అలాగే శత్రువుని నాశనం చేసుకోవడానికి కూడా ప్రయోగం ఉంటుంది. దాన్ని విద్వేషణా తంత్రము అని అంటారు. విద్వేషణా తంత్రం అంటే నా జీవితాన్ని ఒకటి నాశనం చేసేసాడు, నా జీవితంలో ఉన్నటువంటిదంతా దోచుకొని నన్ను రోడ్డున పాడేశాడు, ఇక నా జీవితం అయిపోయింది, ఈ వ్యక్తి చేయడం వల్ల నాకు ఆ వ్యక్తిని నేను ఏం చేయలేకపోతున్నాను, ఆ వ్యక్తిని నేను ముట్టుకోవాలంటే నాకు ఎన్నో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఆ వ్యక్తిని నేను చేయాలంటే నాకు అన్నీ ఎక్కడ లేనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి అన్నటువంటి వారికి కూడా విద్వేషణ తంత్రం ద్వారా ఆ వ్యక్తిని కాళ్ళు చేతులు పడేసేలా, మంచంలో పడేసేలా కూడా చేయవచ్చు. ఇక అతనికి జీవితంలో ఏమీ చేయలేనటువంటి విధంగా కూడా ఇలా
సనాతన ధర్మంలో మంచికి ఉన్నాయి, చెడుకి ఉన్నాయి, అన్నిటికీ ఉంటాయి. అలాగే ఇష్టమైనటువంటి వారు దూరం అయిపోయినప్పుడు తిరిగి వాళ్ళంతట వాళ్ళు మన దగ్గరికి రావాలి అని అంటే గనక దానికి సనాతన ధర్మంలో వశ ప్రయోగం అనేటటువంటిది ఉంటుంది. అది చేసుకుంటే ఎవరైనా సరే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చేలా చేసి, అంటే వాళ్ళ మనసు మారేలా చేయవచ్చు. ఇప్పుడు అంటే ఒక సైన్స్ భాషలో చెప్పాలి అంటే హీలింగ్ ప్రాసెస్ అని అంటాము. అంటే ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తిని మనం ఒక హీలింగ్ ద్వారానో ఒక మైండ్ కంట్రోల్ ద్వారానో తెప్పియాలి అంటే దానికి ఎన్నో రకాలైనటువంటి సైన్స్ పరంగా కొన్ని ఉంటాయి. అలాగే శాస్త్రపరంగా చెప్పాలి అంటే దానిని సనాతన ధర్మంలో శాస్త్రంలో వశ ప్రయోగము అని అంటారు. ఆ వశ ప్రయోగం చేయడం ద్వారా ఆ వ్యక్తిని, ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే, తండ్రి అయినా సరే, అన్న అయినా సరే, ఎవరైనా సరే, ఎనీ రిలేషన్, వాళ్ళని ఎక్కడున్నా కూడా తిరిగి వాళ్ళ ముందర నిలబెట్టేటటువంటి ప్రయోగాన్ని వశ ప్రయోగం అంటారు. అలా చేస్తే మీరు అనుకున్నట్టుగా ఇష్టమైనటువంటి వారు మన ముందర వచ్చి నిలబడేటటువంటి అవకాశం, లేదా వాళ్ళ దగ్గర నుంచి కనీసం రెస్పాన్స్ వచ్చేటటువంటి అవకాశం, లేదా వాళ్ళు ఫోన్ చేసి ఎలా ఉన్నావు అనేటటువంటి ఒక మాట సహాయం, ఇలా ఏదో ఒక మార్గం అయితే దాని ద్వారా కలుగుతుంది. అది కూడా వాళ్ళ కోరికలో న్యాయం ఉండాలి, వాళ్ళ కోరికలో నిజాయితీ ఉండాలి. వాళ్ళు ఏదైనా సమస్య చెప్తే ఆ సమస్యకు కరెక్ట్ సొల్యూషన్ అనేటటువంటి నాకు అనిపించాలి, అయితేనే ఆ ప్రయోగం అనేటటువంటిది సాధ్యపడుతుంది. అంతే తప్ప నాకు ఈమె పోతే నాకు ఆస్తి కలిసి వస్తుందండి, లేదా ఆయనను చేస్తే నాకు నా భర్త బాలేడండి, నేను ఆయనతో రిలేషన్లో ఉన్నానండి, అలాంటి వారు నాకు కావాలండి అనేటటువంటి ఆ అధర్మమైనటువంటి మార్గాలు చేయడానికి శాస్త్రం అంగీకరించదు. శాస్త్రం ఏదైనా అంగీకరిస్తుంది అంటే అది ధర్మబద్ధమైనటువంటి కోరికై ఉండాలి. అలా ఉంటే మీరన్నట్టుగా మన దూరం అయిపోయినటువంటి వ్యక్తి ఎవరైనా సరే తిరిగి మన దగ్గరికి వచ్చేటటువంటి అవకాశాలు ఈ ప్రయోగం ద్వారా కలుగుతాయమ్మా. సో ఆ ప్రయోగం చేయడం ఎవరైనా చేయవచ్చు అంటారా? దానికి అంటే దానికి తంత్ర సాధనలో నిష్ణాతులైనటువంటి వారు, తంత్రశాస్త్రం తెలిసినటువంటి వారు, అందులో ప్రావీణ్యం ఉన్నటువంటి వాళ్ళు, మంత్రదీక్ష ఉన్నటువంటి వాళ్ళు చేస్తే గనక అది తప్పకుండా నెరవేరుతుందమ్మా. ఇది ఇక నెరవేరదు అన్నటువంటి దానికి అవకాశం ఉండదు. నువ్వు నిజంగా బాధల్లో ఉన్నావు, దుఃఖంలో ఉన్నావు, నాకు మనిషి సహాయం లేదు, మనిషి యొక్క అండ లేదు, నిజంగా ఆ వ్యక్తి వస్తే నేను జీవితంలో హ్యాపీగా ఉంటాను అని అనుకున్నప్పుడు ఆ సాధన చేస్తే తప్పకుండా ఉంటుంది. కాకపోతే ఇవన్నీ కూడా ఉదయకాలం చేసేటటువంటి సాధనలు కాదు. తంత్రశాస్త్రం అంటేనే రాత్రి సమయంలో, అంటే ప్రదోష కాలంలో, సంధ్య వేళలో చేసేటటువంటి ఇవన్నీ క్రియలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇవి చేసుకోవాలి అని అనుకున్న, ఇవి కూడా మంచికే, మళ్ళీ చెడుకు లేదా ఎవరినైనా ఇబ్బంది పెట్టేటటువంటివో, ఎవరినైనా ఇవి చేసుకుంటే మనకి ఏదైనా హాని జరుగుతుందో, లేదా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయో అనేటటువంటి ఇవి కూడా దైవిక పరమైనటువంటి కార్యక్రమాలే. కాకపోతే ఉదయకాలం చేసేటటువంటి కార్యక్రమాలు ఒకలాగా ఉంటాయి. ఇలాంటి తంత్ర సాధనలు చేసేటటువంటి కాలాన్ని నిర్ణయించినటువంటి సాయంకాల సమయం, ఇలాంటి సాధనలు కొన్ని ఉంటాయి. కనుక ఈ సాధనలు అనేవి మనిషి యొక్క ప్రయోజనానికే తప్ప అప్రయోజనానికి కాదు, మనిషిని ఇబ్బంది పెట్టడానికో హాని పెట్టడానికో కాదు. కాబట్టి అందరూ ఈ విషయాన్ని 1కి 10 సార్లు ఆలోచన చేసి దీని గురించి విచారణ చేసుకొని ఈ యొక్క ప్రయోగం చేసుకుంటే తప్పకుండా మీరు ఏదైతే కోల్పోయారో, ఏదైతే బాధపడుతున్నారో ఆ మనిషిని మళ్ళీ మీ దగ్గరికి తీసుకొచ్చి నిలబెట్టవచ్చు. చాలా మందికి శుభవార్త చెప్పారని చెప్పాలి గురుగారు. ఎందుకంటే చాలా మంది కళ శత్రువులు, అంటే మిత్రులే పాపం చిన్న చిన్న అపార్థాలతో మీరు అన్నట్టు దూరమైన వాళ్ళందరూ మళ్ళీ కలిసే అవకాశం చక్కగా ఉంది అని చాలా శుభవార్త చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. నమస్తే. శ్రీమాత్. చూసారు కదండి, మరిది నిజంగా కూడా ఇది చాలా ఆనందకరమైన విషయం కదా. మనకి దూరం అయిపోయిన మన బంధువులో, మన మిత్రులో, మనకి బాగా కావాల్సిన వాళ్ళు మళ్ళీ దగ్గర అవడము అంటే చాలా ప్రతి ఒక్కళ్ళ కళ ఇది. మరి మనకున్నటువంటి కళను సాకారం చేసుకోవాలనుకున్న వాళ్ళకి చక్కగా తంత్ర సాధనలో ఉన్నటువంటి రెమెడీస్ కూడా చెప్పేశారుగా గురూజీ. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ, లేదా గురువు గారు ప్రత్యేకంగా నిర్వహించేటటువంటి యజ్ఞ యాగాదులలో మీరు కూడా పాల్గొనాలి. వివరాల కోసం క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే.